తెలుగు నటి హేమ చిన్న స్థాయి నుండి ఎంత పాపులర్ విజయ్ ఆర్టిస్ట్ అవడం వరకు చాలా కష్టపడింది. తొలుత హీరోయిన్ పక్కన ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలు పోషించడం మొదలుకొని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో కీ రోల్స్ చేయడం వరకు తన కృషి ఎంతో ఉంది. ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా సంచలనం సృష్టిస్తుంది. ఇంటర్వ్యూలో హేమ ప్రస్తావించిన అంశాలు బాగా వివాదభరితంగా ఉండటం, కొన్ని ఆలోచింపజేసేలా ఉండటం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిర్మోహమాటంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేసిన హేమ ఫైర్ బ్రాండ్ రేంజ్ లో చెలరేగిపోయిందని చెప్పాలి. మరి మీడియాలో ఈ మధ్య హీరోయిన్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకి సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలు ఆన్లైన్ లో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో ఓ 10-20 ఏళ్ల క్రితం సదరు నటీమణులు చేసిన కొన్ని హాట్ సీన్స్ ని ఇప్పుడు పనిగట్టుకుని ప్రచారం చేయడం వాళ్లకు చాలా ఇబ్బందిగా మారిందట. మరి సురేఖవాణి కూడా దీనికి బాధితురాలే. తన కూతురుతో సరదాగా చేసిన డాన్స్ ని ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేయడంతో ఆమె అనుభవించిన నరకం చాలానే ఉంది. దీని గురించి హేమ మాట్లాడుతూ, మీడియా ఇలాంటి ప్రసారం చేసే ముందు తమ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని మరీ ఆలోచిస్తే బాగుంటుందని సురకేసింది. మాన మర్యాదలు లేకుండా ఇలా చేసే వాళ్ళు ఏమనాలో కూడా తనకు అర్థం కావట్లేదని, డబ్బుల కోసం ఇతరుల జీవితాలని బజారుకిడుస్తారని ఘాటుగాని ప్రశ్నించింది. ఇక్కడ కూడా మంచి చెడు ఉంటాయని కొందరు పనిగట్టుకుని ప్రసారం చేయడం చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చింది. చీకటి తప్పుల గురించి ఆధారాలు లేకుండానే కేవలం ఫోటోలతో తారల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించింది హేమ. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.